మిత్రులారా, పద్య మధురిమలో భాగంగా ఈనాడు ఎంతో మాధుర్యం ఉన్నటువంటి పద్యాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఇంచుక జీవనంబు గ్రహించి, ఇంచుక జీవనంబు గ్రహించి కృతజ్ఞత మిన్ను ముట్టగా అంచిత పుష్ప పల్లవ ఫలావళి, అంచిత పుష్ప పల్లవ ఫలావళిన్ ఎంతయు వేడ్క సృష్టిగా వించి, సమస్త జీవులకు ప్రీతిగా జూరలు వెట్టును ఈ మహోదంచిత దాతృతా మహిమ, ఈ మహోదంచిత దాతృతా మహిమ అబ్బురమున్ కలిగించు వృక్షమా. అబ్బురమున్ కలిగించు వృక్షమా. ఓ వృక్షరాజమా, ఇంచుక జీవనంబు గ్రహించి కృతజ్ఞత మిన్ను ముట్టగా. ఓ వృక్షరాజమా, కొంచెము నీటిని స్వీకరించి ఆకాశమంతా కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తావు. అంచిత పుష్ప పల్లవ ఫలావళిని ఎంతయు వేడ్క సృష్టిగా విల్చి, మరి లేత చిగుళ్ళు, పూలు, పళ్ళు వీటన్నిటినీ చాలా సంతోషంగా సృష్టించి ఈ ప్రకృతిలో నువ్వు అలరారుతూ ఎంతో ఆనందాన్ని సృష్టించి ఇస్తావు మానవలోకానికి. సమస్త జీవులకు ప్రీతిగా జూరలు వెట్టు, ఈ ప్రకృతిలోని సమస్త జీవులకు ఇష్టమైన దాని అవుతున్నావు. ఈ మహోదంచిత దాతృతా మహిమ అబ్బురమున్ కలిగించు వృక్షమా. మరి గొప్పదైనటువంటి నీ దాన గుణము అనేటువంటిది ఎంతో మహిమాన్వితమైనటువంటిది. నీ దానగుణ మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మరి ఈ మానవ లోకానికి ఆదర్శప్రాయమవుతుంది. ఈ వృక్షరాజం యొక్క కృతజ్ఞతా భావాన్ని మానవలోకం తెలుసుకుంటే కొంచెము మేలు పొంది విశ్వమంతా, ఆకాశమంతా సేవలు చేయడానికి మనుషులు అనేటువంటి వాళ్ళు ఉద్యుక్తులు కావాలని చెప్పేసి మరి ఈ వృక్షం, ఈ చెట్టు ద్వారా మనకు ఎన్నో మంచి విషయాలు అవగతమవుతున్నాయని కవి ఎంతో చక్కగా చెప్పినటువంటి విషయం. ధన్యవాదాలు.